మనం ఇంకా నామకార్థ భక్తి జీవితాలు కలిగి ఈ సమాజంలో బ్రతుకుతున్నామంటే దానికి గల కారణం మనం సరిగా బైబిల్ని ఏనాడు తినట్లా. అందుకే నీ పాత జీవితం కొత్త జీవితం ఏమైనా వేరియేషన్ ఉందా అని అడిగితే ఏ విశ్వాసనైనా సరే, నీ దగ్గర ఏమైనా వేరియేషన్ ఉందా? ఆ పాత బ్రతుక్కి కొత్త బ్రతుక్కి ఏమైనా తేడా కనబడుతుందా బాబు నీ దగ్గర? తేడా కనబడుతుందా అమ్మా నీ దగ్గర అంటే తేడా ఏమీ లేదండి. అప్పుడు ఆదివారం ఎక్స్ట్రా డ్యూటీ చేసేదానండి, ఇప్పుడు 6 రోజులు డ్యూటీయే చేస్తున్నానండి, ఆదివారం మాత్రం చర్చికి వెళ్తున్నానండి అంటున్నారు అంతే. డ్యూటీ మామూలే, 6 రోజులు మారలేదట. ఏ రోజు మారిందట? ఓ రోజు మారిందట. మా ఇద్దరి జీవితం 6 రోజులు అలాగే ఉండిపోయిందట. సోమ సోమే, మంగళ మంగళే, బుధ బుధే, గురు గురే, శుక్ర శుక్రే, శని ఇప్పటికే శనే. మరి ఏం మారింది? ఆదిలో కొంత, ఆదిలో కొంత, ఆ కొంతే తప్ప 6 అలాగే ఉందండి. ఆదిలో మాత్రం ఏదో చిన్న చేంజ్, అంటే చిన్న చేంజ్. ఏంటది? జస్ట్ అలా చర్చికి వెళ్తామండి, అక్కడ 1 గంట 2 గంటలు 3 గంటలు ఉంటాం, తర్వాత ఇంటికి వచ్చేస్తాం. అది కూడా పూర్తిగా కాదండి, ఓ 3 గంటలు మారేమంతే. ఆ 3 గంటల లైఫ్ని కొంత అలా చేంజ్ చేసాం సరదాగా, మిగిలిందంత సేమ్ టు సేమ్. పాత ఇది సేమ్ టు సేమ్, నో వేరియేషన్, నో చేంజెస్, ఇట్టో లైఫ్ అంతే. ఇలా ఎంతమంది లేరమ్మా మీరు చెప్పండి, నిస్వార్థంగా చెప్పండి, నిజాలు చెప్పండి, ఎంతమంది లేరు అలాగా? ఎంతమంది లేరండి? బాప్తిస్మానికి ముందు ఎలా ఉన్నారో బాప్తిస్మం తర్వాత కూడా అలాగే ఉన్నారు. 5 నిమిషాలు ఆగి ఈరోజు బాప్తిస్మాలు ఇస్తున్నారు, వచ్చాక చెప్తాను నీ పని. ఈరోజు బాప్తిస్మాలు ఇస్తున్నారు, తీసుకోవడానికి వెళ్తున్నాను కాలువ దగ్గరికి, 1 గంటలో అయిపోద్ది, వస్తాను, వస్తదియా ఉండరా నీ పని చెప్తాను. అంతేనా? వచ్చాక చూసుకుందాంరా, నీ ప్రతాపమో నా ప్రతాపమో అన్నాడు అనుకో, అంతే కదా. అలా ఉంది జీవితం. సో ఈ 6 రోజుల జీవితం, ఈ 6 రోజుల జీవితం ఒకటే. ఆ ప్రాచీన పురుషుడే ఇక్కడ వచ్చాడు, ఇది చావలా, ఇది చావలేదండి, ఇది బతికే ఉన్నాడు. చూసారా? అంటే ఆ విలన్ గాడు ఏం అవ్వలేదనమాట, చావలేదండి, చచ్చాడు అనుకున్నాం అంతే, అబద్ధం. అది చావలేదు, వాడు బతికే ఉన్నాడు. వాడు ఇంకా తన క్రియను జరిగిస్తూనే ఉన్నాడు. ఎందుకు? అసలు ఈ పరిస్థితి ఎలా మారిపోతుంది? ఎందుకు ఇలాంటి పరిస్థితి దాపురిస్తుంది మనకి? మనం ఇంకా నామకార్థ వేషధారణ జీవితాలు కలిగి ఎందుకున్నాం? ఇంకా మన బ్రతుకులో నుండి పాపం ఎందుకు పోవట్లేదు? ఇంకా మన బ్రతుకులో దేవునితో సహవాసం ఎందుకు రావట్లేదు? మనలో యథార్థత ఎందుకు లేదు? మన బ్రతుకులో నూతనత్వం ఎందుకు లేదు? ఎన్ని సంవత్సరాలు కావాలి మనకి? ఇంకా ప్రమాదం మనకే, దేవునికి కాదు. చాలామంది ఏమనుకుంటున్నారు తెలుసా? నేను దేవుడిని నమ్మేసుకున్నాను అనుకుని దేవునికి ఏదో మేలు చేసినట్టు మాట్లాడుకుంటున్నారు వీళ్ళు. ఏం మేలు చేసావు నువ్వు? దేవుడిని నమ్ముకుంటే దేవునికి మేలా నీకు మేలా? దేవుడిని ఆశ్రయించడం ద్వారా నీకు రక్షణ లభించడం ద్వారా ఆయనకేమైనా ఉపయోగమా నీకు ఉపయోగమా? ఆయన పాదాల చెంత జీవించడం ద్వారా, ఆయనతో సహవాసం కలిగి జీవించడం ద్వారా ఆయనకేమైనా మేలు చేస్తున్నావా నువ్వు? ఆయనకేమైనా ఉపయోగపడుతున్నావా నువ్వు? నో. ఉపయోగం ఏదైనా ఉంటుంది నీకే, ఆయనకేం లేదు. ఇది ఎందుకో మానవాళికి అర్థం కావట్లేదు. ఇది ముఖ్యంగా ఈరోజున్న క్రైస్తవ సమాజం అంత మోడర్న్గా మారిపోతున్నారు, అంత ఆచారబద్ధమైన వ్యవహారాలు. యెషయా గారు అంటాడు, అందుకే తెగించి అంటాడు, వారు నా యందు చూపుచున్నటువంటి భయభక్తులు మానవుల విధులను బట్టి నేర్చుకునినవి, అవి యథార్థమైనవి కావు. వారు నా పట్ల చూపించే భక్తిలో వాస్తవం లేదు, వాళ్ళు నా పట్ల చూపించే భక్తిలో యథార్థత లేదు, వాళ్ళకి నా మీద ప్రేమ లేదు. దొంగలు, నాటకాలు ఆడుతున్నారు వాళ్ళు. వేషధారణ, పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయంలో నేను లేను, వారి హృదయంలో నేను లేను, వారి హృదయం నాకు ఇంకా దూరంగా ఉంది. ఎంతకాలం చెప్పండి ఇలాంటి జీవితాలు మనకి? ఎంతకాలం ఇలాంటి బ్రతకాలి మనం? ఎంతకాలం ఇంకా నూతన పురుషుణ్ణి రక్షణ విషయంలో ఎదిగిస్తూ
పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో ప్రభువును సంతోషపరుస్తూ రోజు రోజుకి మన తప్పుల్ని తెలుసుకుంటూ వాటిని దిద్దుకుంటూ ముందుకెళ్ళేటువంటి స్థితి ఎక్కడిది? ఒక్క ఆ రాయటానికి ఎన్ని తప్పులు రాస్తామో ప్రారంభంలో. ఆ అనే అక్షరం రాయటానికి కనికి పట్టుకుని పలక పట్టుకుని ఆ బలపంతో దిద్దలేక తప్పు రాస్తూ వంకర టెంకర్లు రాస్తూ చివరికి సాధిస్తాం. మన తప్పును మనమే దిద్దుకుని ఏం చేస్తాం? సాధిస్తాం. కానీ ఇక్కడ అలా జరగట్లేదండి. ఇప్పటికీ మనకి ఆరాయటం రాదండి. ఇప్పటికీ క్రైస్తవ్యంలో చాలా మందికి ఆరాయటం రాదు. పౌలు గారు అంటాడు కొరింథీయులకు పత్రిక రాస్తూ, మొదటి పత్రిక చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము ప్రారంభ వచనం చూడండి, ఏమని వ్రాయబడింది అక్కడ? సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుష్యులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతిని, శరీర సంబంధులైన మనుష్యులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాటలాడవలసి వచ్చెను. అప్పట్లో మీకు బలం చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. బలమైన ఆహారం తినగలిగే స్థాయికి మీరు ఇంకా రాలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడునూ మీరు బలహీనులై ఉన్నారు కారా అంటున్నాడు. చూడండి, ఇంకా ఎలా ఉన్నారట? రక్షణ విషయంలో ఎదగలేదట. రక్షణ విషయంలో ఎదగలేదు. పిల్లాడు పుట్టాడు, 5 ఏళ్ళు అయిపోతుంది, అంతే ఉన్నాడు. కంగారు వస్తుందా రాదా? చెప్పండి, కంగారు వస్తుందా రాదా? కంగారు రాని తల్లి అసలు తల్లే కాదు. అది కంగారు రాకపోతే ఇంకా ఆవిడ తల్లి కాదు. ఇంకో 10 ఏళ్ళు గడిచిపోయింది, పిల్లాడు అలాగే ఉన్నాడు, ఎదుగు బొదుగు లేదు, అంతే ఉన్నాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ విచిత్రంగా చూస్తారమ్మ, పుట్టేనాళ్ళు అవుతుంది, ఎంత వయసు ఎంతమ్మ బావుకంటే? 10 ఏళ్ళండి. ఇదే ఎంత ఉన్నాడేంటి మరి? ఇంకా పాకట్లేదా? పాకడండి. కూర్చోట్లేదండి. మేడ నిలపలేదా? ఇంకా నిలపలేదండి. మేడ అసలు నిలపలేడండి, అలాగే పడిపోతాడు. అసలు ఎదుగుదల ఏమి లేదా. మరి ఏం పెడుతున్నావు? దరిద్ర కొట్టుదానా నువ్వు? పాలిస్తున్నావా? ఏం పెడుతున్నావు నువ్వు? భోజనం పెడుతున్నావా? పాలిస్తున్నావా? ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? 10 ఏళ్ళు ఐడికి. అవునండి, 10 ఏళ్ళ నుంచి ఇలాగే ఉన్నాడా? అవును, మనం కూడా అదే చెప్పుకుంటాం. ఎన్నాళ్ళు అయిందమ్మా రక్షణలోకి వచ్చి? 30 ఏళ్ళు, సీనియర్ సిటిజన్ని. నిన్న మొన్న కాదు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఈ ఊళ్ళో దానికి పునాదేసింది మేమే, నిలబెట్టింది నేను. ఏమే పాదిరి చెప్పు. అమ్మ నువ్వే అమ్మా, మా తల్లి. నువ్వు లేకపోతే ఏముందమ్మా? సమస్త దరిద్రాలకి మూలం నువ్వే కదా తల్లి. పాస్టర్ గారు కూడా కంగారు అయిపోవాలి నిన్ను చూసి. 40 ఏళ్ళు ఏమనుకుంటున్నావు? 50 ఏళ్ళు అని చెప్పుకుంటాం. ఎన్నేళ్ళు ఉన్నా ఎదుగు బొదుగు లేదు. ఎన్నేళ్ళ నుంచి అలాగే ఉన్నాం, ఎదుగు లేదు బొదుగు లేదు అన్నమాట. జీవితానికి ఏం ఉపయోగం చెప్పండి అప్పుడు? అలా ఎదుగు బొదుగు లేని జీవితాలు అవసరం అండి. ఇంకా మీరు శరీర సంబంధులుగానే ఉన్నారట, ఇంకా మీరు బలహీనులుగానే ఉన్నారట. అలాంటి జీవితాలు దేవుడు కోరుకోవట్లేదండి. రక్షణ విషయంలో మనందరం ఏమవ్వాలి? ఎదగాలి. వాక్యమనే పాలు, వాక్యమనే ఆహారం, రెండూ వాక్యమే. వాక్యమనే పాలు, బలమైన ఆహారం, బలమైన వాక్యం. ఆ స్థాయికి మనం ఎదగాలి. దేవునితో చక్కటి సహవాసం, లోకం మీద వైరాగ్యం రావాలి. లోకం మీద వ్యామోహం చంపుకుంటూ ప్రభువులో వర్ధిల్లుతూ దినదినాభివృద్ధి చెందుతూ క్షేమాభివృద్ధి చెందుతూ ప్రభువులో వర్ధిల్లాలి. అని ఉందా ఆ స్థితి? సీనియర్ సిటిజన్లు ఎంతమంది ఉంటారండి ఇక్కడ? బాప్తిస్మం పొంది 10 ఏళ్ళు అవుతుంది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. 10 ఏళ్ళు అవుతుంది అన్నోళ్ళు. బాప్తిస్మం పొంది 10 ఏళ్ళు అవుతుంది అన్నోళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? పోనీ 5 ఏళ్ళు, 5 అన్నా 5 అంటే 10 ఏళ్ళు కూడా అందులోకి వస్తారు కదా. 5 పైన ఉన్న వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. 5 పైన అయిన వాళ్ళు అందరూ బాప్తిజం పొంది 5 ఏళ్ళు పైన అవుతుంది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మిమ్మల్ని ఏమో రమ్మనండి, ఇక్కడ మీ ఫోటోలు ఏం తీయం, మీకేం పెన్షన్ ఇవ్వం, మామూలుగా అడుగుతున్నాం అంతే. అది ఎంతమంది ఉన్నారని అడుగుతున్నాం అంతే. ఎంతమంది ఉన్నారమ్మా బాప్తిజం పొంది 5 ఏళ్ళు పైన అవుతుంది అన్నోళ్ళు? మాకు యాంటీనా కనబడింది, పూర్వం చూసారా టీవీలకి యాంటీనాలు వచ్చేవి, అలా చూపించండి అమ్మ చేతులు ఒకసారి. చాలామంది ఉన్నారు కదా బాప్తిజం పొంది 5 ఏళ్ళు అవుతున్న వాళ్ళు, చాలామంది ఉన్నారమ్మ ఇక్కడ. రైట్,
ఇన్నేళ్ళు అవుతున్న వాళ్ళు ఎలా ఉండాలో తెలుసా? ఇన్నేళ్ళు అవుతున్న వాళ్ళు ఎలా ఉండాలో తెలుసా? చూడండి ఒకసారి బైబిల్ చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక. ఇన్నేళ్ళు అవుతున్న వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోవాలో, ఎలా ఉండాలో భక్తుడు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ అధ్యాయము 11వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. ఇందును గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున, మందులంటే మందబుద్ధి, మందులు అంటే మందబుద్ధి, చెప్పినా ఏమవుదు, చెప్పినా ఏం చేయలేట, అర్థం చేసుకోలేరు, పెట్టినా అరగదన్నట్టు, అంతే కదా మరి. సంవత్సరం బాబుకి చికెన్ బిర్యానీ పెడితే ఏమవుతుంది? మర్నాడు తీసుకెళ్ళిపోవాలి హాస్పిటల్కి. వాళ్ళ స్టేజ్ అది కాదు. ఆ సంవత్సరం బాబుకి ఏం పెట్టాలో అదే పెట్టాలి. పాలే, మెత్తని ఆహారం, అంతే. మెత్తని అన్నాన్ని మెత్తగా చేసి పెట్టేది తప్ప, లేకపోతే అందులో ఏమైనా కందిపప్పు అలాంటివి కలిపి మిక్స్ చేసి పౌడర్ చేసి మిక్స్ చేసి కలిపి పెట్టడం జావలా తప్పితే వాడు బిర్యానీ తినలేడు కదా. సో వినుటకు మీరు కూడా ఏమయ్యారట? మందులైనందున వాటిని విషదపరుచుట కష్టం. కాలమును బట్టి చూస్తే అంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు గట్టిగా చెప్తున్నారు కదా, చేతులు ఎలా ఎత్తున్నారు, 5 ఏళ్ళు అవుతుందండి, 10 ఏళ్ళు అవుతుందండి. ఆ కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా ఎప్పటికి మీరు ఏమైపోవాలట? బోధించే స్థాయికి వెళ్ళిపోవాలి, అంతే కదా మరి. వారం వారం సేవకుడు వాక్యాన్ని చెప్తూ ఉంటే ఆ సత్యవాక్యాన్ని విని మనం కూడా ఏం చేసేయాలట? ఇతరులకు బోధించగలిగే స్థాయికి ఎదిగిపోవాలంటున్నాడు పౌలు. మీరు బోధించవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠాలు అంటే మరలా ఉగ్గిని పట్టుకుని రావాల్సి వస్తుంది నీ దగ్గరికి. ఉగ్గిని ఎందుకంటే కాయతో తాగలేనోడికి పాలపేకేసి ఇస్తారు. అది మామూలు పట్టుకుని తాగేసేవాడికి పాలపేకేసి బాటిల్లో పోసిస్తారు. అది కూడా చేయలేనోడికి ఏం చేస్తారు? కాళ్ళ మీద వేసుకొని నోరెలా పెగలు తీసి దూడకు పట్టిస్తారు కదా, పుట్టిన దూడకి. అప్పుడే పుట్టిన దూడకు పెడతారు, చూసారా? ఎప్పుడైనా చూసారా మీరు? అప్పుడే పుట్టిన దూడకి నోట్లోంచి ఇలా వేలు వేడేస్తాడు రైతు. దాన్ని నోరెలా పట్టుకుని 2 కాళ్ళతో దాన్ని పీక మీద కూర్చొని పైకి లేపుతాడు. పైకి లేపి పోసేస్తుంటాడు, అంతే కట్టమని తాగేస్తుంటుంది. అలా మిమ్మల్ని కూడా కూర్చోబెట్టి ఉగ్గిని తెచ్చట, దాంట్లో పాలు పోసి మెల్లిగా దూడకు పట్టించినట్టు పట్టించాల్సి వస్తుందట. అది చెప్తున్నాడు అక్కడ. దేవోక్తులలో మొదటి మూలపాఠాలట. పీజీ వయసు ఉన్నోడిని తీసుకొచ్చి ఏ ఫర్ యాపిల్ అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది చూసేవాళ్ళకి? ఈ వయసు ఎంతయ్యా అంటాడు, 25 అయ్యా అంటాడు. 25 ఏళ్ళకి ఏ ఫర్ యాపిల్ బుద్ధి లేదా, అడ్డగాడిదిలో ఉన్నావు. 25 ఏళ్ల వయసా? ఏ ఫర్ యాపిలా, బి ఫర్ బాలా, సి ఫర్ క్యాటా? బుద్ధి జ్ఞానం లేదు నీకు? నీ వయసేంది అసలు? నువ్వు చదివేంది అంటారు కదండి. అలా ఉందట పరిస్థితి. దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. ఇంకెప్పుడు ఎదుగుతారండి? మీరు ఇంకా ఆ స్టేజ్లోనే ఉన్నారు కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు తాగు ప్రతివాడు శిశువే గనుక నీతివాక్యం విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు. ఎప్పుడు వస్తుంది ప్రియులారా సంఘానికి అనుభవం? ఎంత సమయం పడుతోంది ఇంకా అనుభవం రావడానికి? నీ జీవితం ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది, ప్రస్తుతానికి ఎలా ఉంది చెప్పు ఒకసారి. ప్రాచీన పురుషుడికి నూతన పురుషుడికి ఏమైనా వ్యత్యాసం కనబడుతుందా? నీ ఆంతర్య పురుషుడు దినదినము అభివృద్ధి చెందుతున్నాడా? బలాన్ని పొందుకుంటున్నాడా? శక్తిని పొందుకుంటున్నాడా? ప్రభువా నా మట్టుకైతే బ్రతుకుట నీ కొరకు, చనిపోతే లాభము అని చెప్పగలిగే స్థాయిలో నువ్వు ఉన్నావా? ఏంటి నీ స్థాయి ఏంటి చెప్పి? ఈరోజు అన్ని విషయాల్లో ఎదుగుతున్నావు కదా, వాక్యం విషయంలో మాత్రం ఇంకా ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టుంది జీవితం. ఎప్పుడండి మన బ్రతుకులు మారేది? ఎప్పుడండి మన బ్రతుకులో వెలుగులు నింపబడేది? ఎప్పుడండి మన జీవితం ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళేది? ఎప్పుడు?
ఇంకా శరీర సంబంధమైన ఆచారాలు, శరీర సంబంధమైన విధి విధానాలు, శరీర సంబంధమైన పోకడలు, భౌతిక సంబంధమైన విషయాల కొరకు దేవుని వైపు చూడటం తప్ప ఆత్మీయంగా పురోగతిని సాధించి ఆత్మీయంగా ఒక జ్వాలలా మండుతూ ఉన్నతమైన స్థితిలో ఎన్ని ఉన్నాయండి ఇక్కడ? లెక్క పెడితే ఎన్ని జీవితాలు ఉంటాయండి? మహా అయితే ఎన్ని జీవితాలు ఉంటాయి చెప్పండి ఇక్కడ? మహా అయితే లెక్క పెడితే ప్రభు దయ చూపిస్తే 10-15 మంది ఉంటారేమో. అది కూడా మరి నేను గ్యారంటీ ఇవ్వలేను. మరి మిగిలిన వాళ్ళ జీవితాల పరిస్థితి ఏంటి చెప్పండి? ఎప్పుడండి మన జీవితంలో ఉన్నతిని సాధించేది? ఎంతకాలం ఇలా నామకార్థంగా కొనసాగుతాం? అలా అయితే అన్యులకి మనకి తేడా ఉందండి. ఇంకా దేవుడిచ్చిన రక్షణను నిర్లక్ష్యం చెయ్యొద్దని చెబుతుందమ్మ బైబిలు. కానీ మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేస్తున్నాం. రక్షణ నిర్లక్ష్యం చేయొద్దని బైబిల్ చెబుతుంటే మనం ఆ రక్షణని నిర్లక్ష్యం చేస్తున్నాం ప్రియులారా. తద్వారా మనకి నష్టం తప్ప ఎలాంటి లాభం చేకూరదు. మనమే నష్టపోతామండి. మన చేతులతో మనమే మన గొయ్యి తవ్వుకుంటున్నామండి. ఇలా ఎన్ని సంవత్సరాలైనా గడవనివ్వండి. వస్తారు, వాక్యం రాత్రి చాలా బాగా చెప్పారండి అంటారు, వెళ్ళిపోతారు. అంతే. చాలా బాగా చెప్పారండి, ఎంత బాగా చెప్పారో రాత్రి. అంతవరకేనండి మన జీవితాలు. ప్రియులారా, మనం ఎదగకపోతే దేవునికి సంతోషం ఉండదండి. రక్షణ విషయంలో మన బ్రతుకుల్లో ఎదుగుదల లేకపోతే దేవునికి సంతోషం ఉండదు. అలా ఎదుగుదల కలిగించే బోధ నా బ్రతుకులో నేను చేయకపోతే నన్ను బట్టి కూడా దేవునికి ఎలాంటి సంతోషం ఉండదు. ఓ విశ్వాసి, ఓ సేవకుడు, ఎంత బాధ్యతాయుతమైన జీవితం అనుకుంటున్నావు అది? లోకం నిన్ను ఒకవేళ చిన్నగా చూసినప్పటికీ దేవుని దృష్టిలో నువ్వు చాలా గొప్పవాడివి సేవకుడా. దేవుని దృష్టిలో నువ్వు చాలా గొప్పదానివి విశ్వాసి. సంఘమా, నువ్వు దేవుని దృష్టిలో చాలా గొప్ప స్థితిలో ఉన్నావు. ఉండాలి. నామకార్థంగా ఇదే వేషధారణ జీవితాన్ని కొనసాగిస్తే ఒకరోజు నువ్వే నష్టపోతావు. ఏ ప్రయోజనం ఉండదు. ఒకప్పుడు ఇదే పని చేసాం, ఇప్పుడు అదే పని చేస్తున్నాం. ఏంటి చెప్పండి ఉపయోగం? ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన అవకాశం ఉంది, మీ ఇన్నర్ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవడం. స్పిరిచువల్గా మీరు ఎంత డెవలప్ అయిపోవచ్చో తెలుసా? ఒకదాని మీద ఒకటి ధరించుకుంటూ. చూడండి, పేతురు గారు రాసినటువంటి పత్రికలో ఆ అద్భుతమైన విషయాన్ని ఎంత స్పష్టంగా చెబుతున్నాడో చూడండి ప్రియులారా. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా. ఏ జ్ఞానమమ్మా ఇది? అనుభవంతో కూడింది. అనుభవం అంటే అర్థం ఏంటి? అనుభవం అంటే అప్పటికప్పుడా కాదు కదా. అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేస్తున్నందున. ఎంత గొప్ప దేవుడు అండి! తన మాటల ద్వారా మనకు అన్నీ అనుగ్రహిస్తున్నాడు, అన్నీ దయచేస్తున్నాడట. వాటిని తినటమే తర్వాయి. తినటం అంటే అక్షయ ఆహారం, భుజించటమే. భుజిస్తే మనం ఎదుగుతాం, భుజించకపోతే మనం ఎదగలేమండి. ఎన్నాళ్ళు నిలాగా ఉంటాయండి జీవితాలు. వాటిని దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు, మన ప్రభు అయిన యేసును గూర్చినట్టు అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. చూడండి, 5వ వచనంలో అంటాడు, ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. చూసారా, ఈ అమరిక ఎప్పుడండి మన బ్రతుకులో జరిగేది? ఎప్పుడైనా అమర్చుకుంటాం మనం? ఎప్పుడు అమర్చుకుంటాం? ఎప్పుడు గొప్పవాళ్ళం అవుతాం? దేవుడు ఎన్నో కలలు కంటున్నాడండి మన గురించి. మనం మాత్రం ఇంకా అలాగే ఉండిపోయామండి. పిల్లల్ని కనీసి మనం వదిలేయాలనుకోండి, వాళ్ళు తొందరగా ఎదిగిపోవాలని. వాళ్ళ గురించి ఎన్నో కళ్ళగా అంటాం కదా. పిల్లల గురించి కళ్ళగా మీరు
వాళ్ళు ఎదగాలి, గొప్పవాళ్ళు అవ్వాలి, ప్రయోజకులు అవ్వాలి, మనల్ని సంతోషం తీసుకొచ్చే విధంగా వాళ్ళు ఉండాలి, మనకు ఆనందాన్ని కలిగించాలని అనుకుంటాం కదండి. మరి దేవుడు అలా అనుకోడా ప్రియులారా? మన విషయంలో దేవుడు అలా అనుకోవట్లేదా? మీరు ఇలా నామకార్థంగా ఉండి చచ్చిపోవాలనా? తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించి ఆయన బలిగా అర్పించేశాడు కాదండి. మన విషయంలో దేవునికి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. దయచేసి వాటిని బూడిద పాలు చేయకండి. దేవుడు మీకోసం ఎంతో ఆలోచిస్తున్నాడు. మీరు ఎదగండి, ఆ స్థాయికి వచ్చే ప్రయత్నం చేయండి. అలాంటి గొప్ప పిల్లలుగా ఎదగాలి. అందుకే ఈ సభలు ఇక్కడ జరిగించి ఉంటాడు దేవుడు. అందుకే ఆయన చిత్తానుసారంగా ఈ 2 రోజుల సభలో చాలా రోజులుగా నన్ను అడుగుతున్నారు, అన్న మా ప్రాంతానికి రావాలన్నా అని. కానీ నాకు ఎందుకో వీలు పడలేదండి గత 2 సంవత్సరాలుగా. ఈ సంవత్సరం వీలు పడింది. అది కూడా పాపం 3 రోజులు అడిగాడు, కానీ కుదరలేదండి. రేపు మళ్ళీ బెంగళూరు పోవాలి ఉదయం ఫ్లైట్కి. సో నేను చెప్పా, ఇక 2 రోజులు మాత్రమే మీ మధ్యకి రాగలను అని. చూసారా, మనం వినాలనుకున్నా ఎక్కువ దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు పడితే అప్పుడు వినలేమండి. ఆయన అనుగ్రహం కావాలి. మరి ఆ అనుగ్రహైశ్వర్యాన్ని దూరం చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ దొరుకుతుందా మనకది? మళ్ళీ దొరుకుతుందా? ఎప్పుడంటే అప్పుడు. ఒకవేళ మరలా ఎంతోమంది సేవకులు వచ్చి సత్యవాక్యాన్ని ఒకవేళ ప్రకటించినప్పటికీ మనం బతుకుండాలి కదండి వినడానికి. మనకు అవకాశం ఉండాలి కదా, మన ఆయుష్ నిలబడాలి కదా. కనుక ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ప్రియులారా. మీ పాత జీవితం, కొత్త జీవితం రెండింటిని బేరీజు వేసుకోండి. ఇంకా అలాగే అదే తిండి తిని అదే పెంచి పోషిస్తున్నారా, లేక వేరే తిండి తిని దీన్ని పెంచి పోషిస్తున్నారా? ప్రాచీన పురుషుణ్ణే పెంచి పోషిస్తున్నారా, నూతన పురుషుణ్ణి దినదిన అభివృద్ధి చెందించే విధంగా కొత్త ఆహారంతో, అక్షయ ఆహారంతో పెంచి పోషిస్తున్నారా? ఏం చేస్తున్నారు? మీరు ఏం వింటే అదే మీరు, మీరు ఏం తింటే అదే మీరు. మళ్ళీ చెప్తున్నా, వాక్యం ఎక్కువ చదువుతూ మంచి సహవాసం కలిగి, సహోదరులతో సహవాసం కలిగి, వాక్యానుసారమైన జీవితం కలిగి, వాక్యానుసారమైన ఆలోచనలు కలిగి ఉన్నారనుకోండి, మీ క్రియలు అలాగే ఉంటాయి. ఇవన్నీ మీరు అమర్చుకుంటారు. మీరు చదువుకున్నవన్నీ మీరు అమర్చుకుంటారు. అదే మీరు. అప్పుడు దేవునికి సంతోషం. లేదు అలా కాదు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా, నిన్న మనం మాట్లాడుకున్నట్టుగా ఎప్పుడు మనం ఏదైతే తింటూ వచ్చామో అదే వింటూ, అదే తింటూ, అదే స్పర్శిస్తూ, అదే మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, ఇంకా మీ ప్రాచీన పురుషుడు మీలో చావలేదు. వాడే పెరుగుతాడు, వాడినే పెంచి పోషిస్తారు. వాడే పెరిగి వాడిని పెంచి పోషిస్తే మీ మరణానంతరం మీరు ఎక్కడికి పోతారు? వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోతారు. వేదన అనుభవించడానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే మీరు విత్తిన దాన్ని మీరు కొయ్యాలి కాబట్టి. ప్రియులారా, ఈ రాత్రి ఒక్కసారి సీరియస్గా ఆలోచించండి. మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం అనేది, ఏం తింటున్నాం, ఎలా పోషిస్తున్నాం అనేది. మన ఆంతర్య పురుషుడు ఏ విధంగా పోషింపబడుతున్నాడు, దేనితో పోషింపబడుతున్నాడు, ఎలాంటి విషయాలతో పోషింపబడుతున్నాడు, మన స్పర్శ ఏంటి, మన వినికిడేంటి, మన మాట ఏంటి, ముఖ్యంగా మన చూపేంటి, ఏం చూస్తున్నాం, ఇవన్నీ ఒక్కసారి పరీక్షించండి. అప్పుడు మీ ఆత్మీయ స్థితి దేవునికి ఇష్టమైనదా కష్టమైనదా మీకే అర్థమైపోద్ది. ఎవరో చెప్పక్కర్లేదు. వాక్యాన్ని బట్టి వాక్యమైన అర్థంలో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి.